యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో చిన్నప్పటి నుంచి మీరు యాక్ట్ చేస్తున్నారు చాలా సినిమాలు, అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ వరకు ప్రతి సినిమాలో ఆలీ గారు ఉండేవారు. ఈ మధ్య చూసుకుంటే కొంచెం గ్యాప్ వచ్చిందా, మీరు ఇచ్చారా? అంటే మీకు తగిన క్యారెక్టర్స్ రాకేమన్నా గ్యాప్ తీసుకున్నారా? జనరల్గా మాకు తగ్గట్టు క్యారెక్టర్లు వస్తేనే మేము చేస్తాం. ఎందుకంటే ఒక రోజు 2 రోజులు షూటింగ్ అని తీసుకెళ్ళిపోయి ఆ సినిమా కంటెంట్ ఏంటో మాకు తెలియదు, చేసామనుకోండి ఇదేంటిది అలీ గారు ఇలా చేశారు అని ఆ బ్యాడ్ నాకు ఎందుకని నేను కదా డైరెక్టరు, హీరో, దాంట్లో నా పాత్ర వింటాను, నా స్టైల్లో నేను చేసుకుంటూ వెళ్తాను. డన్. శిరీష్ గారు సార్ ఇక్కడ సార్ ఇక్కడ సార్. సో బేసిక్గా ఫ్యామిలీలో అందరూ హీరోస్ ఉన్నారంటే ఆడియన్స్తో పాటు ఫ్యాన్స్ కూడా వీళ్ళందరూ కలిసి ఎప్పుడు యాక్ట్ చేస్తారు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. సో అల్లు అరవింద్ గారు కూడా అప్పుడెప్పుడో చంటబ్బాయిలో చేశారు. అండ్ ఆయన, మీరు అండ్ అల్లు అర్జున్ గారు, అయాన్ గారు నలుగురు కలిసి ఎప్పుడైనా యాక్ట్ చేయాలి అన్న డిస్కషన్ ఎప్పుడైనా వచ్చిందా? మీకు ఎప్పుడైనా మైండ్లో ఉందా సార్? అలాంటి డిస్కషన్ మా ఇంట్లో అయితే ఏం రాలేదు యాజ్ ఆఫ్ నౌ. పిల్లలు వాళ్ళు స్కూల్ చదువుకుని వాళ్ళు 16-17 ఇయర్స్ వచ్చాక వాళ్ళు ఏం కావాలో డిసైడ్ చేసుకున్నాక అప్పుడు ఈ డిస్కషన్ పెట్టుకుందాం. బట్ టిల్ దెన్ వీ వాంట్ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ వీ వాంట్ దెమ్ టు హ్యావ్ అ వెరీ నార్మల్ చైల్డ్హుడ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. చాలా రోజులైంది ఊర్వశివ రాక్షసివ తర్వాత ఇంత గ్యాప్ వచ్చింది కదా, సో మంచి సినిమాతో వస్తున్నారు అంటే పిల్లలందరూ చూసారు. సోర్స్ ఫ్రమ్ బుక్ మై షో ఏఎంబిలో 250 రూపీస్ ఉంది టికెట్. సో ఇది ప్రూఫ్. ఓకే, మీరు అన్నారు కదా 125 అని. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్, మీకే పుష్ప లాంటి సినిమా పడితే ఇలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు బయట. దానికి ప్రొడక్షన్ హౌస్లు చాలా దూరం ఉంటున్నాయి. దానివల్ల ఆడియన్స్ అనేది గ్రాప్ తగ్గిపోతుంది. ఈ పైరసీలో చూడటానికి బాగా అలవాటు పడిపోతున్నారు. మీరు తీసుకునే డెసిషన్ రిమైనింగ్ వాళ్ళు తీసుకోపోవడానికి రీజన్ మీరేమనుకుంటున్నారు? అందరూ ఒక సిస్టమ్ వర్కౌట్ అవుతుందంటే మనం ఎందుకు దానికి వెళ్ళడం, ఎందుకు ఎదురెళ్ళేది కొత్త ట్రై చేయడం, రిస్క్ అవ్వచ్చేమో, బ్యాక్ ఫైర్ అవ్వచ్చేమో, అదే మనం రెగ్యులర్ టికెట్లు పెట్టుకుంటే మనకి ఇంకా ఎక్కువ వచ్చేదేమో అన్న ఫీలింగ్ ఉండొచ్చు. ఎవరో ఒకళ్ళు ఒక ముందడుగు తీసుకుని దానికి అది సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ ట్రై చేస్తేనే దాని నుంచి రిజల్ట్ వస్తుంది. సో ఆ ఇనిషియేటివ్ నేను తీసుకుందాం అనుకున్నా, వర్కౌట్ అవుతుంది నేను ఆశిస్తున్నాను. మీలానే అందరూ అన్ని ప్రొడక్షన్స్ అండ్ హీరోలు తీసుకోవాలని కోరుకుంటున్నామండి. ఖచ్చితంగా ఆడియన్స్ తరఫున ఆ డెసిషన్ వాళ్ళు తీసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన అన్ని ఇండస్ట్రీస్లోనూ మోస్ట్ సినిమా క్రేజీ ఆడియన్స్ అంటే మన తెలుగు వాళ్ళే. హిందీ 90 కోట్ల మంది మాట్లాడతారు, కానీ థియేటర్కి వచ్చేది మళ్ళీ 3-4 కోట్ల మంది. తెలుగు 10 కోట్ల మందే ఉన్నాం, కానీ 3 కోట్ల మంది థియేటర్కి వచ్చి వస్తున్నాం. అది ఎందుకంటే ఇప్పటికి కూడా మన సింగిల్ స్క్రీన్స్, మన టికెట్ ప్రైసింగ్ వెరీ అఫోర్డబుల్ కంపేర్ టు హిందీ ఫిల్మ్స్. సో మనం కిల్లింగ్ ద గోల్డెన్ గూస్ అంటారు, అలా చేయకుండా టికెట్ ప్రైస్ అఫోర్డబుల్గా పెడితే సినిమా యూత్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎక్కువగా థియేటర్కి వస్తారని ఆశిస్తాను. సో ఐ హోప్ ఈ సినిమా ద్వారా లేదా ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ద్వారా ఇండస్ట్రీ అందరూ తెలుసుకుని ఈ ట్రెండ్ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. హాయ్ శిరీష్ గారు. హాయ్ శిరీష్ గారు. సార్ హాయ్ సార్, కంగ్రాట్స్ సార్. యూ లుకింగ్ సో క్యూట్. థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ నా క్వశ్చన్ వచ్చేసి సార్ మీరు హాట్ అంటే సార్. సో నా క్వశ్చన్ వచ్చేసి మీరు గౌరవ్ మూవీ నుంచి నేను మీకు మీ మూవీస్ కాంటెంట్కి పెద్ద ఫ్యాన్ని. ద పాయింట్ యూ వాంట్ టు షో టు ద ఆడియన్స్, బడ్డీలో అలాంటి పాయింట్ ఏముంది దట్ అలాగా టేక్ అవేలా ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు గౌరవంలో ఆనర్ కిల్లింగ్ గురించి, కొత్త జంట సెల్ఫిష్నెస్, అలాగా ఏబిసిడి ఓవర్ అరగెంట్ అప్బ్రింగింగ్ అలా ఏదో పెట్టుకున్నాను. దీంట్లో అలాగా ఒక కోర్ మెసేజ్ అంటూ ఏం లేదు, బట్ ఇట్ ఇస్ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అన్న, హై కాన్సెప్ట్. ఇప్పుడు ఒక క్షణంలో మెసేజ్ అంటే మెసేజ్ ఏం లేదు, ఇట్స్ హై కాన్సెప్ట్. అలాగే ఇది కూడా ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్ తప్ప దీంట్లో మెసేజ్ అంటూ ఏం లేదు. నేను వన్ ఆఫ్ ద క్రూ మెంబర్స్ ది ఇంటర్వ్యూ తీసుకున్నాను, అండ్ దే టోల్డ్ మీ ఇన్సైడ్ థింగ్ దట్ యూ హ్యావ్ అమేజింగ్ ప్రొడక్షన్ స్కిల్స్ లైక్ యువర్ ఫాదర్. సో మీరు ప్రొడక్షన్లో కాకుండా ఇంత అందంగా ఉన్నందుకు హీరో అయ్యారా, లేదంటే or you have peer pressure to become actor, or you no, have I enjoy both. There is producer kodugga undi, I enjoy production also, and ma taatagaru actor and ma family lo andaru actors and annayga actors, so I grew up in that environment. So it తీసుకున్నాను. So I hope to balance both. And నా ఓన్ సినిమా ఇప్పుడు వేరే బ్యానర్లో పని చేసినా కూడా నేను ఒక ప్రొడ్యూసర్స్ అన్ని మనీ వేస్ట్ అవుతుండగా లేదా రిసోర్స్ ఏమైనా వేస్ట్ అవుతుండగా ఎందుకో నాకు తెలియదు అంట, నాకు నచ్చదు. మా డాడీ డబ్బులు వేస్ట్ అవుతుందంటే ఫీల్ అవుతా. సో అది నేను ఏదైనా వేస్ట్ అవుతున్నప్పుడు నేను చూస్తూ కూర్చును. ఐ
kind of step in and try to do something which makes it production friendly. So that is my nature. You know. When things are going, no? Normally our producer doesn't come to the set. He trusts us and leaves us. And if one half an hour also extends, he's the first person to ask, "Why bro, you'll finish stuff, no? Everything is in budget, no?" He's the one who's asking. So శిరీష్ గారు one last question. సార్ కంగ్రాట్స్ సార్ ఫస్ట్ టైం పిల్లల కోసం ఒక మంచి మూవీ అందించారు కంగ్రాట్స్ సార్ అరవింద్ గారు 100 మంది అరవింద్ గారు ఈజ్ ఈక్వల్ టు అల్లు శిరీష్ గారు నాకు తెలిసి అంత షార్ప్గా ఉంటుంది మైండ్ కానీ లైక్ మూవీస్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో అదర్ థింగ్స్ మీద కూడా అంతే కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ శిరీష్ గారిని మోసం చేయలేరు అనేది కూడా ఒక అంతే సార్ సార్ మీకు చిన్నతనంలో చిన్నప్పటి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా మంది స్టార్స్తో చిన్నప్పుడు మీరు ఆడుకోవడం వెళ్ళడం బన్నీ గారు అవ్వచ్చు వరుణ్ గారు అవ్వచ్చు మీ బెస్ట్ బర్త్డే అంటే ఎవరు చెప్తారు ఎవరంటారు సార్ నేను మా బెస్ట్ బర్త్డే అంటే మా అన్నయ్య అండి చిన్నప్పటి నుంచి మేము ఇంట్లో కలిసి పెరిగాము 5 years డిఫరెన్స్ ఉన్నా మా డాడీ ఎక్కువ చిన్నప్పటి నుంచి మా డాడీ సినిమాలు తీస్తూ హైదరాబాద్లో ఉండేవారు సో ఎవ్రీ 10 days 15 daysకి మళ్ళీ వచ్చి కలిసేవారు సో ఆ పెద్ద ఇంట్లో మా మమ్మీ కాకుండా నేను కలిసి ఒక 10 years అండ్ ఇద్దరు సేమ్ రూమ్లో కూడా కలిసి పెరిగా ఉంటున్నాను సో లిటరలీ 8-9 years ఒకటే రూమ్ సో రూమ్మేట్స్ బ్రదర్స్ బడీస్ ఇవాళ కూడా లైఫ్లో నేను మా డాడీ తోటి బెస్ట్ ఫ్రెండ్ తోటి గర్ల్ ఫ్రెండ్ తోటి ఏమి షేర్ చేసుకోలేని విషయం మా అన్నయ్యతో చెప్పగలను సో ఐ థింక్ ఈజ్ మై బడీ సార్ చిరంజీవి గారిలో అరవింద్ గారిలో పవన్ కళ్యాణ్ గారిలో మీరు నేర్చుకునేది ఏంటంటే ఏం చెప్తారు సార్ అంటే వాళ్ళ దగ్గర తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకునేది మెంటల్ స్ట్రెంగ్త్ ఆయన ఇక్కడ మైండ్లో ఉన్నంత స్ట్రాంగ్ ఎవరు ఉంటారండి ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ హెవ్ సీన్ చిరంజీవి గారితో అన్లిమిటెడ్ పాజిటివిటీ ఎంత మీరు కళ్యాణ్ గారు ఒక ఫంక్షన్లో చెప్పారు చిరంజీవి గారు మీరు ఎంత ద్వేషించినా ఆయన తిరిగి మీకు ప్రేమే తిరిగి ఇస్తారని చెప్పి సో దట్ పాజిటివిటీ అండ్ హంబుల్ నేచర్ అనేది నాకు చిరంజీవి గారి గురించి ఇష్టం మా డాడీ అంటే హీస్ లైక్ అ రోబోట్ మీరు అన్నట్టు 100 series వోంట్ మ్యాచ్ అరవింద్ గారు అంటున్నా ఆయన పొద్దున్న లేస్తే టీ తాగే టైం నుంచి నైట్ పడుకునే వరకు షెడ్యూల్ వేసుకుని ఆ షెడ్యూల్ ఫాలో అయ్యి ఫాదర్ రెస్పాన్సిబిలిటీస్ హస్బెండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫ్రెండ్స్కి ప్రాబ్లం ఏమైనా వచ్చినా కూడా వాళ్ళకైనా ఒంట్లో పోకపోయినా వాళ్ళని తీసుకెళ్ళడం లేకపోతే చుట్టాలు ఏదో ఇంట్లో పెళ్లి జరుగుతుంది అక్కడ నుండి ఆయన ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీస్ ఆయన ఆంటర్ప్రినర్ ఎందుకంటే థియేటర్స్ ఆయన ఉన్నాయి అనమాట అవన్నీ ఏ ఒక్కటి మిస్ కాకుండా ఇక్కడ నేను ఫాదర్గా 70 ఇస్తా ప్రొడ్యూసర్గా 100 ఇస్తాను కాకుండా ప్రతి డిపార్ట్మెంట్లో 100 ఇచ్చుకుంటూ వస్తారు సో అంటారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వర్క్ 50 లైఫ్ 50 పర్సనల్ లైఫ్ 50 వర్క్ 50 అని బట్ మా డాడీ నాకు చెప్పింది ఏంటంటే అది హై పర్ఫార్మర్కి సెట్ అవుతుంది యూ హ్యావ్ టు హిట్ 100 ఆన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అని సో ఐ టేక్ దట్ టు మై ఫాదర్ ఈ సక్సెస్ మీట్కి పవన్ గారు కానీ లేదా అర్జున్ కానీ ఎవరైనా ఒకరు తీసుకొస్తారా ఫ్యాన్స్ మాత్రం ఎవరైనా ఒకరు చూడాలనుకుంటున్నారు అని అడుగుతాను అని వస్తే తీసుకొస్తాను Thank you so much media buddies andarki kuda for this lovely interaction. Thank you so much Allu Sirish garu, Ali garu, thank you so much for joining us. So August 2nd, mark the date.